రాబోయే ఎన్నికల్లో యుద్ధం జరగబోతా ఉంది. దేనికి జరగబోతా ఉంది? నిజంగా మీరందరూ కూడా గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొడితే నేను ఒక్కసారి గట్టిగా డైలాగ్ చెప్పాలి. పేదవాళ్ళు ఒకవైపు, పెత్తందారులు ఒకవైపు. పేదవాళ్ళందరూ ఏకం కావాలి. పెత్తందారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి. ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు, ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు, ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు. మీ ఇంటిలో మంచి జరుగుంటే మీ బిడ్డలందరూ కూడా సైనికుడిగా ముందుకి రావాలి అని చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నీలకంఠం గారు. ఒక రకంగా ధైర్యం అనే పేరు అనగానే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో కూడా ధైర్యమే ఆయన సైన్యంగా వ్యక్తి అయిన ముందు నిలబడి ఆయన వాయిస్ చేశారు చూడండి. ఈయన ధైర్యానికి ఒకసారి చప్పట్లు కొట్టాలి మనం. మీరు ముఖ్యమంత్రి గారిని కలవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వండర్ఫుల్ వాయిస్ అండి, అద్భుతంగా ప్రదర్శించారు. మరొకసారి ధన్యవాదాలు. నీలకంఠం గారి మిమిక్రీ అనంతరం ఐఆర్ఏఎస్ అధికారి ఎం మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె కె సాహితీ గారి శిష్యురాలు కేతనారెడ్డి కూచిపూడి నాట్యం ప్రదర్శించడానికి వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాను. కేతన అతి చిన్న వయసులోనే కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించడం ఒక పెద్ద అద్భుతం. ఎందుకంటే అడుగులు నేర్చుకునే వయసులో వేదిక ఎక్కితేనే తడబడుతూ ఉంటాము. అటువంటిది ఇప్పుడు కుండ మీద దీపాలతో నాట్యం చేయబోతోంది. నాకు వాళ్ళ అమ్మగారు చెప్పినప్పుడు అంత చిన్న అమ్మాయి ఆ డ్యాన్స్ చేయగలుగుతుందని కాస్త ఆశ్చర్యపోయా. నాకు నమ్మకాన్ని కలిగించేలాగా వాళ్ళు వీడియోని కూడా సెండ్ చేశారు. నిజంగా ఆశ్చర్యపోయా. అద్భుతంగా ట్రైన్ చేస్తున్నటువంటి వారి గురువులు సాహితీ గారికి, తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. తనను చూస్తే ఆ కుండ కన్నా కాస్త ఎత్తుగా ఉంటుంది అంతే ఆ పాప, కానీ కుండ మీద నిలబడి డ్యాన్స్ చేస్తుంది. ఇప్పుడు తనని మీ అందరి చప్పట్ల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కేతన ఒక్కసారి రామ్మ. స్పీకర్లు అడ్డుంటే పాప కనిపించదేమో అని భయపడేంత చిన్న పాప. రింగ్ అండ్ కుండ, దీపం ఈ మూడిటితో ప్రదర్శన చేయనుంది. డ్యాన్స్ చేస్తూ వీటన్నింటినీ తను ఎలా మేనేజ్ చేస్తుందో అని నేను నిన్నటి నుంచి చాలా టెన్షన్ పడ్డాను. కానీ టెన్షన్ నా ఒక్కదానికి ఉంది. పాప చాలా కాన్ఫిడెంట్గా ఉంది. తన నాట్య ప్రదర్శనని ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.